ఆర్యవర్ధన్ వాళ్ళు అలాగే నీలకంఠం వాళ్ళు ఇద్దరు కూడా కబడ్డీ పోటీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక ఆటకు సిద్ధం కావాలి అనే విధంగా చెప్పగానే, గౌరీ నువ్వు ఇక్కడ ఉన్నావా, శంకర్ని చూసావా? అంతలో శంకర్ గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు. నీకోసమే చూస్తున్నాను శంకర్. అవునా, ఏంటి నువ్వేమైనా కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి మన నేమ్స్ ఇచ్చావా? లేదు, నేనెందుకు ఇచ్చాను? ఇంట్లో వాళ్ళు అనుకుంటేనే నేను బయటికి వచ్చాను మిమ్మల్ని అడుగుదామని. మరి మనకు తెలియకుండా ఎవరిచ్చుంటారు? ఇంకెవరిస్తారు? మేమే ఇచ్చాము అనే విధంగా నీలకంఠం అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ కూడా నీలకంఠం వైపే చూస్తూ ఉంటారు. ఇక నీలకంఠం పక్కన ఉన్న రాకేష్ని చూసి, ఏంటి మా ప్రమేయం లేకుండా మీరు ఎలా మా పేర్లు ఇస్తారు? ఎందుకంటే ఆటగానే ఆడాలి కదా, అందుకే ఇచ్చాను. ఇందులో తప్పేముంది? అందరూ కలిసి ఆడితేనే కదా కబడ్డీ పోటీ అంటే కిక్ ఉంటుంది. ఇలా ఆడితే ఏం కిక్ ఉంటుంది అనే విధంగా అనగానే, వీళ్ళు మనల్ని రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నారక్క. వద్దు. అవునండి, వాళ్ళతో మనం వద్దండి, ఆటకు వద్దు. ఏంటి భయపడుతున్నారా? వీళ్ళ ఎక్స్ట్రాలు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనే విధంగా అంటూ ఉంటే, అభయ్ కూడా వద్దని చెప్పగానే వెంటనే శంకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మమ్మల్ని చూసి భయపడుతున్నారా? మిమ్మల్ని చూసి మేమెందుకు భయపడతాం? మాకు ఆ అవసరం ఏముంది అని కోపంగా అంటూ ఉంటే, మరి అప్పుడు వెంటనే నిజంగానే వద్దు శంకర్ గారు, అబ్బాయి చెప్పినట్టుగా క్విట్ అయితే మంచిది అనే విధంగా మాయ కూడా అనగానే, వెంటనే ఏంటి ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసన్నయ్య. నువ్వు అబ్బాయి ట్రాప్లో పడ్డావు, అందుకే ఈ అన్నయ్య గురించి మర్చిపోయావు. నన్ను అబ్బాయి ఏం ట్రాప్ చేయలేదు. వీళ్ళు చాలా మంచి మనుషులు. నువ్వు వీళ్ళను బ్లేమ్ చేసి మాట్లాడకు, నాకు ఇష్టం లేదు, అర్థమవుతుందా అని కోపంగా మాయ అనగానే శంకర్ ఆలోచిస్తూ ఉంటారు. పాపం మనతో ఆడడానికి భయపడుతున్నాడు, అందుకే ఆలోచిస్తున్నాడు. కబడ్డీ ఆడుదాము అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. చిరకాల శత్రువు అడిగిన కోరికను మనమెందుకు కాదనాలి గౌరీ గారు? అందుకే ఆడుతాను అని అంటున్నాను. పాపం వాళ్ళు బాధపడకూడదు కదా. శంకర్ నువ్వెలా చెప్తే అలా. మీరు పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఏమంటావు అబ్బాయి? మీరు చెప్పాక నేను కాదంటానా? మేము 5గురం ఉన్నాం, నాతో 6గురు అనే విధంగా రవి రాగానే ఎంతో సంతోషంగా ఆకి చూస్తూ ఉంటుంది. మీరు 6గురు అయితే మేము 7గురు అనే విధంగా అనగానే, ఇక అంతలో ఆ రౌడీలను చూసి వీళ్ళు రౌడీలా ఉన్నారు, వద్దు శంకర్ గారు అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే, పాపం రౌడీలా ఉన్నారని మీరు కంగారు పడుతున్నారా? ఇదంతా వీళ్ళు కావాలని ప్లాన్ చేస్తున్నారు, వద్దు అని ఈ విధంగా అంటూ ఉంటే, మీరు ఎన్నైనా చేసుకోండి, మేము భయపడం. అవునా, మీరు భయపడరా? మీరు వెళ్ళి పోల్స్కు అన్నీ సిద్ధం చేసుకోండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో రవిని పక్కకు తీసుకొని వస్తుంది. అయినా నువ్వేంటి, నువ్వెందుకు ఆడుతున్నావు? ఎందుకంటే నేను కూడా వర్ధన్ ఫ్యామిలీ కాబట్టి నేను ఆడాలి కాబట్టి. కానీ అక్కడ వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టడం కోసమే అన్నయ్య ఇవన్నీ చేశాడు. నీకు ఇంకా అర్థం కాలేదా? ప్లాన్ అంతా చేస్తే నువ్వెందుకు అందులో ఆడాలని అనుకుంటున్నావు? నేను ఆడుతాను. వద్దు, నువ్వు క్విట్ అయిపో. నేను ఆడుతానని వచ్చి చెప్పాక క్విట్ అవ్వటం నాకు అమర్యాద. నేను తగ్గిన వన్ అవుతాను, నాకు అలా ఇష్టం లేదు, నేనెందుకు తగ్గుతానో అని అంటూ ఉంటే, అది కాదు రవి, నువ్వు అక్కడ ఉంటే నీకేమైనా అయితే అందుకే అని నేను నీ గురించి ఆలోచించి చెప్తున్నాను. అయినా నాకు ఒక్కటి అర్థం కాదు, పోట్లకి ఇత్తను కూడా మీరే కదా రంగంలోకి దింపింది? అవును, అంటే మీరు ప్లాన్ చేసుకున్నారు, మేము ఇక్కడ పోతే ఏంటని అనుకున్నావా? అది కాదు, సడన్గా అలా ప్లాన్ కుదిరింది. అవునా, సరే మీరు ఎన్నైనా ప్లాన్ చేసుకోండి,
నీకు మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ వాళ్ళు కండలు బలిసి ఉన్నా సరే అక్కడ ఉంది శంకర్ గారు, ఆర్యవర్ధన్ గారు అంతకంటే మించిన వారు. అర్థమైంది కదా? ఆయనతో పోటీ అంటే తట్టుకోలేరు. క్విట్ అయితే మీకే మంచిదని మీ అన్నయ్యకు చెప్పు. అయినా ఇలాంటివి కరెక్ట్ కాదు. సంక్రాంతి సంబరాలకని వచ్చాము, ఇలాంటివి చేయటం కూడా కరెక్ట్ కాదని మీ అన్నయ్యకు చెప్పు. అర్థమైందా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటి ఏదో రివర్స్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని రాకేష్ మాయతో అంటూ ఉంటే వాళ్ళ నాన్న జ్ఞానోపదేశం చేశాడులే, నేనేమైనా చేయమంటావా? అవసరం లేదు, ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు. అతని కాళ్ళు చేతులు విరగొడితే మళ్ళీ మన ట్రాప్లోనే పడతాడు అని అనగానే సరే మాయా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని మాయా చెప్తూ ఉంటుంది. ఇక అందరు కూడా హాల్లో ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానో వినండి. వద్దండి, వాళ్ళు రౌడీలో ఉన్నారు, వాళ్ళు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు, కానీ ఏదో ఒక పక్క ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. తగ్గడంలో తప్పేముంది చెప్పండి? అవును బాబు, గౌరీ గారు చెప్పినప్పుడు కూడా వినండి. వాళ్ళు ఏదో స్వార్థం కోసమే చేస్తున్నారు, కాబట్టి మనము కబడ్డీ ఆడకపోవటమే మంచిదేమో అని శ్రావణి సంధ్య కూడా అంటూ ఉంటారు. లేదు గౌరీ గారు, మనం ఖచ్చితంగా ఆడి తీరాలి అని విధంగా చెప్పగానే నేను కూడా ఆడుతాను. వద్దు రవి, నువ్వు ఇంటి అల్లుడివి, నీకేదైనా గాయమైతే మేము తట్టుకోలేం. నేను ఆర్యవర్ధన్ ఫ్యామిలీనే కదా. అప్పుడు వెంటనే అక్కి మాత్రం ఎందుకు వద్దంటున్నారు? ఫ్యామిలీకి ఏదైనా ఆపద వస్తే నేను ముందుంటాను కదా. ఇప్పుడు మా ఆయన ముందుకు వస్తున్నాడు, కాదనకండి, నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నాకేమవుతుంది మీరుండగా? మీరందరూ ఉన్నారు. జెండే గారే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన ఆ రోజు మీకు అండగా నిలబడ్డాడు. అలాంటప్పుడు నేను కూడా అండగా ఉండటంలో తప్పేముంది? ఆ మాట విన్న జెండే చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. నేను మీతో ఆడి తీరుతాను, మా ఆయన ఆడుతానని అంత స్పష్టంగా చెప్పాడు కదా, కాదనకు అని విధంగా అనగానే వెంటనే సరే రవి, నీ మాటను నేనెందుకు కాదంటాను అని శంకర్ అంటూ ఉంటారు. సరే అయితే మనం ఎలాగైనా సరే మనమే గెలవాలి, గెలిచి తీరాలి అని రవి అంటూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్. అప్పుడు వెంటనే గౌరీ శంకర్ చేయి పట్టుకొని జాగ్రత్త, ఆల్ ది బెస్ట్ అనే విధంగా చెప్పగానే అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇక రణరంగంలోకి దిగుతారు. కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయి. ఇద్దరి జట్లు వచ్చి ఎదురెదురుగా నిలబడతారు. రాకేష్ మాత్రం కోపంగా శంకర్ని చూస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఆర్యవర్ధన్ని చూపిస్తూ ఉంటారు. గేమ్ స్టార్ట్ నౌ. ముందుగా టాస్క్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం అని విధంగా అంటూ బొమ్మ బలుసు వేయగానే శంకర్ గారు విన్ అయ్యారు. నువ్వు ఓడిపోయావు ఫస్ట్ అటెంప్ట్కే అని శంకర్ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ముందుగా శంకర్ తమ్ముడు బరిలోకి దిగుతాడు. కబడ్డీ కబడ్డీ అంటూ ఆడుతూ ఉంటాడు. వెంటనే అలా వెనుతిరిగి వస్తాడు. మళ్ళీ రాకేష్ టీం నుండి మరొకరు వస్తారు. అలా ఆడుతూ ఉంటారు. అబ్బాయి అలా అందరూ వచ్చి ఆడుతూ ఉండగా ఇక రెండో రౌండ్ మొదలవుతుంది. ఇక రాకేష్ కూడా వచ్చి ఆడగానే నెమ్మదిగా అలా పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రెండో రౌండ్లో శంకర్ తమ్ముడు వెళ్ళగానే కావాలనే అటాక్ చేస్తారు. అమ్మా అని గట్టిగా అరుస్తాడు.